హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితేనండి ములక్కాయ ఎండు మెత్తళ్ళు అండి. ఈరోజు ములక్కాయ ఎండు మెత్తళ్ళు పులుసండి. వాటిలో కావాల్సినవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి, అలాగే 2 పచ్చిమిర్చి, 4 టమాటాలు చిన్న సైజుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టేసుకున్నామండి. వాటిలో కొంచెం ఆయిల్ అనేది కూడా 3 స్పూన్స్ అనేది ఆయిల్ వేసేసుకున్నాం. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు అనేవి వేసేసుకున్నామండి. పచ్చెనపప్పు, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసి ఒకసారి గడితో అవి బాగా తిప్పుకున్న తర్వాత అండి అలాగే పచ్చిమిర్చి అనేవి ఉల్లిపాయలు అనేవి వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. దోరగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దండి. చూసారు కదండి, 5 మినిట్స్ 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఎండు మెత్తళ్ళు అనేవి వేసేసుకుందామండి. అవి కొంచెం పచ్చివాసన అనేది పోవాలండి. ఆ ఎండుమెత్తలు ఉన్న పచ్చివాసన అనేది పోవాలంటే ముందుగా కొంచెం 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసేసుకుందాం. తొందరగా మగ్గిద్ది, నీసు వాసన అనేది కూడా రాదు. తర్వాత చూసారు కదండి, పచ్చివాసన అనేది పోయింది, దోరగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు అనేవి వేసేసుకున్నామండి. చూసారు కదండి, ములక్కాయలు అనేవి కూడా దోరగా ఫ్రై అయిపోయినాయి. అలాగే టమాటాలు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకున్నామండి. అలాగే కారం కూడా వేసేసుకున్నామండి. మీరు ఎంతవరకు అయితే ఘాటు తింటారో అంత అనేది వేసేసుకోవాలి. చూసారు కదండి, కారం అనేది వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకున్నాం. అలాగే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నామండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనిద్దండి. చూసారు కదండి, ఇంకొక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది. ఇంకా చాలా అంటే చాలా సింపుల్ అండి. ములక్కాయ ఎండు మెత్తళ్ళు అనేది మనం చేసుకునే తీరి అనేది రెసిపీ అనేది చాలా అంటే చాలా సింపుల్.
చాలా వరకు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి వేస్తారు. మేము ఏంటంటే సింపుల్గా అని చెప్పేసి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేసాం అనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.